అలాగే మన హార్ట్కి కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ లివర్ కానీ ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా లోపల ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాలంటే వాటికి సరైన గాలి మెయిన్. ప్రతి కణం మన బాడీ అంతా కణాలతో నిలబడేది. కొన్ని లక్షల కణాలు ఇలా కట్ చేస్తే ఇక్కడ కొన్ని లక్ష కణాలు ఉంటాయి. అన్నిటికీ ఆక్సిజన్ కావాలి, ఫుడ్ కావాలి. మనం తిన్న ఫుడ్ ఏటీపీ అని అది అలా కన్వర్ట్ అయ్యి లోపలికి తీసుకుని శక్తి కింద తీసుకుంటాం. ఆ శక్తి ఇచ్చే ఫుడ్ మనం తినాలి. ఓకే, యోగా ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మనం చేసే ఈ ఎక్సర్సైజ్ వల్ల మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడిని తట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి వాడికి ఒత్తిడే. జాబ్ చేసేవాడికి జాబ్ ఉంటుందో లేదో తెలియదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా రేపు పొద్దుట లెటర్ వచ్చిందంటే వెళ్ళిపోవాల్సింది. రాజకీయ నాయకులు ఏమనుకోవద్దు, ఈవేళ మినిస్టర్ రేపు పొద్దుట ఏముండదు మళ్ళీ. సో ఎంత ఒత్తిడిలో మనం ఉన్నాం. గుడ్ మార్నింగ్. సో ఈ ఒత్తిడిని కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గం యోగా. యోగా ఏంటంటే మన పూర్వం నుంచి కూడా ఋషులు చాలా కాలం, మన కొన్ని లక్షల సంవత్సరాలు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఇచ్చారు. ఓకే, మనిషి ఒక నిప్పు వెలిగించడానికి 2 లక్షల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మనం ఇలా కాదు, మనం ఫుడ్ను వండుకు తినాలి, లేదా పచ్చి మాంసం తినేవాళ్ళం. సో అక్కడి నుంచి అలా మార్పు చెందుతూ రోజు రోజుకి మనం ఈ రోజుకి మన సురేష్ యోగా టీం ఈ కాకినాడ గాంధీనగర్ పార్కులో మొదలుపెట్టినప్పుడు ఒక 10 మందితో మొదలుపెట్టాం. ఈవేళ ఎంతగా పెరిగిందంటే మా సభ్యుల సహకారం. మా సభ్యులందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఓకే అమ్మా, ఓకే నెక్స్ట్. ఎంత వీలైతే ఏం పర్వాలేదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆపోజిట్. 8, 4, 5, 6, 7, 8, 9, 10. Next, opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ వీరభద్రాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.